మొదటి వచనంలో పేతురు అంటున్నాడు, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణియు, అసూయయు, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇక్కడ పేతురు, మొదటి పేతురు 2వ అధ్యాయం, ఇక్కడ పేతురు మనకి ఒక సవాల్ చేస్తున్నాడు. అంటే ఒక ఛాలెంజ్. ఏమంటున్నాడంటే పేతురు అంటున్నాడు, మీరు ప్రభువు దయాళుడని రుచి చూసి ఉంటే ఏమవుతుంది? సమస్తమైన దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు ఇవన్నీ కూడా మనము మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారమే మనం ఉంటాం. నిర్మలమైన పాలను అపేక్షించే వారుగా మనము ఉంటాం. ఇప్పుడు ప్రభువు దయాళుడని మనము రుచి చూసామా లేదా ఎలా తెలుస్తుందంటే ఎప్పుడైతే మనలో ఈ కార్యం జరుగుతుందో. ఇప్పుడు దయాళుత్వం అంటే ఏంటి? ఆ మాట పేతురు రాశాడు. తర్వాత గళితీయులకు రాసిన పౌలు అన్నాడు, ఆత్మఫలములో రాశాడు దయాళుత్వము. ఇప్పుడు దయాళుత్వం అంటే ఏంటి అంటే నేను ఈ మాట నాకు ఎప్పుడైతే దేవుడి మాట జ్ఞాపకం చేశాడో ప్రభు నేను అడిగాను, ప్రభు అసలు దయాళుత్వం అంటే ఏంటి? లోకానుసారంగా దయాళుత్వం అంటే ఏంటి? పేదవాళ్ళకి భోజనం పెట్టడము, ఆకలేసిన వాళ్ళకి అన్నం పెట్టడము, పేదవాళ్ళకి బట్టలు ఇవ్వడము, ఇల్లు లేని వాళ్ళకి షెల్టర్ ఇవ్వడము. ఇప్పుడు లోకానుసారంగా దయ చూపించడం అంటే ఏంటి? ఏది వాళ్ళ దగ్గర లేదో వాళ్ళ మీద జాలి పడి వాళ్ళకి అది ఇవ్వడము దయ చూపించడం. అయితే ప్రతి దానికి కూడా లోకానుసారంగా ఒక అర్థం ఉంటే ఆత్మీయానుసారంగా ఇంకొక అర్థం ఉంటున్నది. మనం ధ్యానించుకున్నవన్నీ సాత్వికం అవని, దేని మనస్సు అవని, కనికరం అవని, విశ్వాసము, సంతోషము, ప్రేమ ఇవన్నీ మనం ధ్యానిస్తున్నప్పుడు అందుకని దయాళుత్వాన్ని తీసుకొచ్చి ఎందులో పెట్టాడు? ఆత్మఫలములో పెట్టాడు. అంటే ఎప్పుడైతే అది ఆత్మఫలము అంటే ఆత్మ చేత మనము నింపబడము ద్వారా మనలో వచ్చే మార్పు దయాళుత్వం అనేది. ప్రేమ, సంతోషము, విశ్వాసము, సాత్వికము, మంచితనం ఇవన్నీ ఎలా ఆత్మఫలములో, దయాళుత్వము కూడా ఆత్మఫలం. అంటే లోకానుసారంగా ఉండే దయాళుత్వానికి, ఆత్మానుసారంగా ఉండే దయాళుత్వానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు నేను దేవుని అడిగినప్పుడు దయాళుత్వం అంటే ఏంటి ప్రభువా అంటే దేవుడు ఒక చిన్న మాట చెప్పాడు. ఏంటంటే ఎప్పుడైతే ఒక విశ్వాసి తన ఆత్మీయ జీవితంలో నుండి పడిపోతాడు, తన ఉన్న స్థితి నుండి పడిపోతాడు, అప్పుడు దయాళుత్వం అంటే ఏంటి? ప్రభు ఏం చేస్తాడు? అప్పుడు ఎప్పుడైతే ఆ విశ్వాసి పడిపోయిన స్థితిని తను గుర్తించి దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నువ్వు నన్ను క్షమించు, ఇందులో నుండి నన్ను విడిపించని అడుగుతారో, అడిగినప్పుడు ప్రభు వెంటనే వాళ్ళని క్షమించి తిరిగి సమకూర్చేవాడిగా ఉంటాడు. ఈ మాట పేతురు ఎందుకని రాశాడు? సవాల్ చేసినట్టు. ప్రభు అన్నాడు, ఒకవేళ మీరు కానీ ప్రభు దయాళుని రుచి చూచుకుంటే మీలో ఇవి ఉండవు. మీరు ఎలా ఉంటారు? క్రొత్తగా జన్మించిన శిశువుని పోలి ఉంటారు. అంటే నేను క్రొత్తగా జన్మించిన శిశువుని పోలి లేను అంటే నేను అసలు ప్రభు యొక్క దయని, దయాళుత్వం నేను అసలు రుచి చూడనే లేదు. మనం పాట పాడేసుకుంటాం, రుచి చూచి ఎరిగి అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ఎలా తెలుస్తుంది ఇవన్నీ? నేను నిజంగా దేవుని యొక్క దయాళుత్వం నేను రుచి చూసాను ఎలా తెలుస్తుందని కింద లక్షణాలు మనలో ఉన్నప్పుడు. కపటం ఉండదు. చూడండి ఎన్నున్నాయి. కపటం ఉన్న సమస్తమైన కపటమును, దుష్టత్వమును, వేషధారణ, అసూయ, దూషణ మాటలు ఇవన్నీ మనము మానేస్తాం. ఇంకా ఇవి మనలో ఉన్నాయి అంటే మనము ప్రభు యొక్క దయాళుత్వాన్ని మనం అసలు రుచి చూడనే లేదు. అంటే మనం ఎప్పుడో పడిపోయాము, ఆ పడిపోయిన స్థితిలోనే మనం ఉండి ఇప్పుడు ఏం చేస్తున్నాము? నేను పడిపోయిన స్థితిని బట్టి నన్ను నేను ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని అడగాల్సింది పోయి నన్ను నేను ఏం చేసుకుంటున్నాను? నేను చేసింది కరెక్ట్ అనుకుంటున్నాను. నా పక్షంగా నేను వాదించుకుంటున్నాను. కానీ ఆయన దయాళుడు. అందుకే కీర్తన గ్రంథం అంతా చూస్తే ఏముంది? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. యెహోవా దయాళుడు, ఆయన కనికరము కలిగిన వాడు. మీరు కీర్తన గ్రంథంలో ఎన్నిసార్లు దావీదు మాట రాశాడు చూడండి. ఆయన దయాళుడు, ఆయన దయాళుడు. ఎందుకు?
దావీదు కూడా పాపంలో పడిపోయి ఎప్పుడైతే ప్రవక్త వచ్చి దావీదుకు తను చేసిన పాపం జ్ఞాపకం చేశాడో దావీదు వెంటనే దాన్ని ఒప్పుకుని దానికి రావాల్సిన శిక్ష నేను భరించాలి, ఇశ్రాయేలు మీద కొద్దు నాకు రావాల్సిన శిక్షను తాను భరించి తిరిగి సమకూర్చబడ్డాడు. దేవుని మనస్సును ఎరిగిన వాడయ్యాడు కాబట్టి ఇది ఆత్మఫలం. మనము రుచి చూడాలి, అలాగే మనము ఆ దయాళుత్వాన్ని మనము కలిగి ఉండాలి. ఆయన యొక్క స్వరూపంలోనికి మనం ఎదుగుతున్న మార్గంలో ఉన్నప్పుడు ఆయన స్వరూపంలోకి రావాలా వద్దా? క్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు అని. కాబట్టి ఇప్పుడు ఎప్పుడెప్పుడైతే నేను పడిపోతానో అప్పుడల్లా ప్రభు నన్ను ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన అడిగినప్పుడు తీస్తాడు, ఆయన ఎత్తుతాడు, నన్ను ఆ పాపంలో నుండి విడిపింపజేస్తాడు. కాబట్టి ఇంక నేను ఎప్పుడు పాపం చేస్తూ ఉండాలా? ఎప్పుడు పడిపోయే స్థితిలో ఉండాలా? అందుకని రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పౌలు అన్నాడు, 5వ అధ్యాయంలో ఎక్కడ పాపం విస్తరించిన కృప అక్కడ అపరిమితముగా విస్తరించను అన్నాక ఇప్పుడు మనం వెంటనే ఏమనుకుంటాం, మనము ఓహో నేను ఎంతైనా పాపం చేయొచ్చు. ఎందుకు? పాపం ఎక్కడ అపరిమితంగా విస్తరిస్తుందో కృప అక్కడ అపరిమితముగా ఉంటుంది. దేవుడి కృప నాకు దొరుకుతుంది కాబట్టి నేను ఎంతైనా పాపం చేయొచ్చు. కానీ వెంటనే పౌలు అన్నాడు, అట్లనే ఏమదమో ఇక పాపంలో నిలిచికుందమా? అట్లనే రాదు. దేవుడు దయాళుడు. ఆయన నేను పడిపోయిన స్థితి నుండి ఆయన నన్ను లేవనెత్తుతాడు. ఎప్పుడైతే నేను ఆ తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తండ్రి నేను నీ ఎడల దేవుని ఎడల నేను పాపం చేశానని ఎప్పుడైతే వచ్చి పశ్చాత్తాపడ్డాడో అప్పుడు ఆ తండ్రి ఎలాగ సమకూర్చుకున్నాడు, తన కుమారుని ఎలా కౌగిలించుకున్నాడు, ప్రభువుని ఎలా కౌగిలించుకున్నాడు. కానీ అలా కౌగిలించుకుంటున్నాడు కదా, నేను వచ్చినప్పుడల్లా నేను పాపంలో పడిపోయినప్పుడల్లా ఆయన నన్ను తిరిగి లేవనెత్తుతున్నాడు కదా, కాబట్టి ఇప్పుడు నేను ఎంత పాపం చేసినా పర్వాలేదు ఇలా అనుకునే విశ్వాసులు చాలా మంది ఉన్నారు. అందుకని పేతురు అంటున్నాడు, అందుకని మనం అలా అనుకుంటామని ఇప్పుడు పేతురు అంటున్నాడు. పేతురు రాసిన పత్రిక పేతురు రాసిన 2వ పత్రిక ఒక పేజ్ తిరిగేస్తే చాలు. పేతురు రాసిన 2వ పత్రిక పేజ్ నెంబర్ 219, 2వ అధ్యాయం. ఇప్పుడు 21వ వచనం చూస్తే, వారి నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవటం కంటే ఆ మార్గం అనుభవపూర్వకంగా తెలియక ఉండుటయే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో దొరుకుటకు మళ్ళినట్టును అని నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించదు. ఎవరైతే ఆయన యొక్క దయను, ఆయన యొక్క కృపని, ఆ కనికరాన్ని గుర్తించకుండా పడిపోయిన స్థితిలోనే అలాగే ఉండిపోయారో ఇప్పుడు వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఒకటి. రెండోది, ఎవరైతే ప్రభువు దయాళుడు కాబట్టి ఆయన దయని వీళ్ళు ఇంగ్లీష్లో ఏమంటారు, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంటారు. అంటే ఏంటి? ప్రతిసారి వాడేసుకోవడం, పడిపోవడం, తిరిగి ప్రభు దగ్గరికి రావడం, ప్రభు నన్ను క్షమించు అంటూ ప్రభు క్షమిస్తాడు, తిరిగి సమకూరుస్తాడు, మళ్ళీ చేసిన పాపమే మళ్ళీ 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 చేస్తూనే ఉంటాడు. అందుకు పేతురు అన్నాడు, అలా ఎలా చేస్తారు? అలా చేసిన వాళ్ళు ఏమన్నాడు, కుక్క తన వాంతికి తిరిగినట్టు. కుక్కలు ఎప్పుడైనా చూడండి, నేను చాలాసార్లు గమనించాను, కుక్కలు కక్కేసుకుంటే మళ్ళీ వెనక్కి తిరిగి తినేస్తాయి. అలాగే కడగబడిన పందికి ఏంటి, దానికి బురద అంటే చాలా ఇష్టం కాబట్టి ఇప్పుడు దాన్ని మనం ఎంత కడిగినప్పుడు ఆ పంది ఏం చేస్తుంది, బురద ఎక్కడ కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఒకవేళ నేను ఏదైనా ఒక సందర్భంలో నేను పడిపోయాను, దేవుడు తన దయను బట్టి, తన దయా సంకల్పాన్ని బట్టి, తన కృపను బట్టి, కనికరాన్ని బట్టి నన్ను తిరిగి సమకూర్చాడు. సమకూర్చిన తర్వాత ఇప్పుడు రుచి చూసిన నేను ఏం చేయాలి? ఇందాక 1 పేతురు 2వ అధ్యాయంలో చెప్పినట్టు ఇప్పుడు నా స్వభావం ఎలా ఉండాలి? దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు ఇవన్నీ నా నోట్లో అసలు రాకూడదు. ఈ స్వభావం నాలో లేకుండా క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము మనం ఆ పాలని అపేక్షిస్తూ ఉండాలి. ప్రభు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడు. అందుకే ప్రభు ఏమన్నాడు, దాహము గలవారులారా నా యొద్దకు రండి. మనకి అసలు దాహం ఉండాలి. అందుకని హెబ్రీ రాసిన పత్రికలు ఏమన్నాడు, ఒక్కసారి మనం రుచి చూసిన తర్వాత తిరిగి మళ్ళీ మనము పడిపోతే, అనుభవపూర్వకంగా ఎరిగి కూడా పడిపోతే తిరిగి మళ్ళీ వారిని సమకూర్చడం అసంభవము. ఎప్పుడైతే నేను మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి నేను రాను,
మనం దాన్ని అలసుగా తీసేసుకున్నాం. ఒక మాట నేను జారిపోతాను, నా నోటుకు వచ్చి నేను మాట్లాడేస్తాను, ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు నన్ను క్షమించండి, ప్రభు తిరిగి సమకూరుస్తున్నాడు. కోప్పడిపోతాము, మళ్ళీ ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు నువ్వు ఎంత కృప కలిగిన వాడివి, నన్ను క్షమించు. నేను క్షమించడం సిద్ధ మనసు కలిగిన వాడు కాబట్టి క్షమించేస్తున్నాడు. తిరిగి మళ్ళీ చేస్తున్నాము. మనం ఎన్ని సంవత్సరాలు ఇలాగా మనము ఆయన యొక్క ఆ దయని మనము తప్పుగా వాడేస్తున్నాం. సరి అయిన మార్గంలో మనం వాడుకోవట్లేదు. ఒక్కసారి ఇందులో నుంచి నన్ను విడిపించాడు, 2 సార్లు 3 సార్లు, ఎన్నిసార్లు అండి? ఇప్పుడు మనం దారిలో నడుస్తూ వెళ్తూ ఉంటాము, పక్కన ఏదో చెత్త కనిపిస్తుంది, ఏదో చూసుకోకుండా ఒక్కసారి కాలేస్తాము. ఇప్పుడు మళ్ళీ 2సారి మనం అక్కడ నడుస్తున్నప్పుడు మళ్ళీ ఎక్కడ కాలేస్తామా? ఎంత జాగ్రత్తగా ఉంటాము. శరీర విషయంలో మనకి ఉన్నంత శుభ్రము ఆత్మ సంబంధమైన విషయాలు మనకి లేదు. మొదటి యోహానులో ఏముంది? ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన ఎలాగ తన పవిత్రుడిగా ఉన్నాడు అలాగే తను పవిత్రునిగా చేసుకోవాలి. మనమే చేసుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాము? మన శరీర విషయంలో ఉన్నంత జాగ్రత్త ఆత్మ సంబంధమైన విషయాలు ఉండట్లేదు. అందుకు పేతురు అంటున్నాడు, నిజంగా నువ్వు ప్రభు దయను రుచి చూస్తే నువ్వు ఇవన్నీ మానేస్తావు. మానట్లేదు అంటే ఆయన దయను అసలు రుచి చూడనే లేదు. ఆ పాపంలోనే మనం నిలిచి ఉన్నాం. ఆయన దగ్గరికి రావట్లేదు. మనంతట మనము ప్రయత్నిస్తున్నాము. ఆ పాపములను విడిపించబడడానికి మనంతట మనము ప్రయత్నిస్తున్నాము. ఆయన దగ్గరికి రావట్లేదు. ఆయన దయని రుచి చూడట్లేదు. ఒక్కసారి నేను రుచి చూసిన తర్వాత ప్రభు తన ప్రాణాన్ని మన కొరకు పణంగా పెట్టాడు. నీరు కార్పర్యంతో రక్తంగా కార్చాడు. ఈ మాటలు మనం నోటితో చెప్పుకుంటున్నాము, కానీ నిజంగా ఇది మనం అనుభవపూర్వకంగా మనము దాన్ని తెలుసుకుని ఉంటుంటే ప్రభుని సారిసరికి ఎలా సెలవు వేస్తామండి మనము? ఎందుకంటే బాధ నాది కాదు కదా, ఆయనది. ఇప్పుడు నాకు ఒకవేళ నేను పాపం చేసినప్పుడు నాకు మేలు కొడితే నేను చెయ్యను కదా. పేతురు అలాంటి అనుభవం నుంచి వచ్చాడు కాబట్టి ఇప్పుడు పేతురు అంత ధైర్యంగా చెప్తున్నాడు. కాబట్టి మీరు నిజంగా అసలు రుచి చూసారా ఇప్పటి వరకు ప్రభు యొక్క దయాళత్వాన్ని? ఇప్పటి రుచి చూస్తే కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడపడని పది బురదలో పొందినట్టు అనుభవపూర్వకంగా ఎరిగిన తర్వాత మీరు మళ్ళీ ఆ పాపం చేయాలి. అందుకే పౌలు కూడా అంటున్నాడు, ఆయన కృప మనకి విస్తారంగా దొరుకుతుందని పాపంలో నిలిచి ఉంటామా? ఇంకా పౌలు అంటాడు, అసలు ఎవరైతే ఆయన్ని తమ సొంత రక్షకుడిగా అంగీకరించారు వారికి పాపంతో ఇక జోలి ఏమీయో లేక ఉండదు. పేతురు మాట అంటాడు, పౌలు అంటాడు. కానీ మనం ఎంత ఈజీగా ఇలా చిటికేసినంతలోగా మనం పాపం చేసేస్తాం. ఆ చిటికేసినంతలోగా ప్రభు దగ్గరికి వచ్చేస్తాం. ప్రభువా నన్ను క్షమించు అంటాం. ఇలా ఉంటే మనము అన్నిల విషయంలో దేవుడు నీ కోసం ఎంత చేశాడు నువ్వు అసలు గుర్తించలేదు. గడుగుడు మనం గుర్తిస్తే కదా ఫస్ట్, వాడే మనం గుర్తించట్లేదని అడగడానికి. ఆ ప్రభువు నా కొరకు చెల్లించిన క్రయధనాన్ని నేను గుర్తిస్తే నేను ఇలా ఉండను. నేనే గుర్తించట్లేదు, వేరే వాళ్ళకి నేనే చెప్తాను గుర్తించట్లేదు. పేతురు గుర్తించాడు. పేతురు ఎన్ని అనుభవాలు కూడా నడిచాడండి. సముద్రం మీద నడుస్తున్నప్పుడు ప్రభువుని అన్నాడు, ప్రభు నువ్వే అయితే నేను నడుస్తా. నడిచాక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పేతురు పడిపోయాడు. పడిపోయి ప్రభువా నడిచిన తర్వాత ఇప్పుడు ఎక్కడైతే పడిపోయాడో, దేంట్లో అయితే ఓడిపోయాడో ప్రభువు దాన్ని జయించడానికి మనకు శక్తి ఇస్తాడు. ఆయన మనతో కూడా ఉంటాడు. ఏ నడవడం విషయంలోనైతే పేతురు పడిపోయాడో చేయి పట్టుకుని ప్రభు తిరిగి నడిపించుకున్న ఓడలోకి తీసుకెళ్ళాడు. మన జీవితాల్లోనైనా అంతే. ఒకవేళ మనం సారిసరికి చేసిన పాపమే చేస్తున్నాము, పడిపోయిన చోటే మనం పడిపోతున్నామంటే మనం ప్రభు చేయి పట్టుకుని లేము. ప్రభు నన్ను క్షమించి నన్ను రక్షించి ఇందులో నుంచి విడిపించిన అడుగుతున్నాము. ఎప్పుడైతే నన్ను క్షమించేశాడో ఈ పాపం విషయంలో నాకు ఇంకా శిక్ష లేదు అని ధైర్యం మనకు వచ్చేసి ఆయన చేయి మనం వదిలేస్తున్నాం కాబట్టి మళ్ళీ పడిపోతున్నాం, జయించలేకపోతున్నాం. మీరు చూడండి పేతురు జీవితంలో ఏదైనా పేతురు ఒక్కసారి తప్పిపోయాడు, మళ్ళీ తప్పిపోలే. ఒక్కసారి ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఒకసారి ఆయన్ని ప్రభా నీకు దూరం అవ్వకుండా కానమైన ప్రభు అన్నాడు. సాతాను నా వెనకకు అంటే ఒప్పుకున్నాడు. అలాగా ఒక్కసారి వెళ్ళాడు. ఎప్పుడు ప్రభువు తిరిగి లేచిన తర్వాత పేతురికి లోకాన్ని చూసి భయం వేసి అయ్యో ఇప్పుడు ఈయన లేడు కదా
ప్రభు సేవ చేస్తూనే ఉన్నాడు అంతం వరకు. ఎందుకంటే ఎక్కడైతే మనం పడిపోతామో ఆ పడిపోయిన చోట ఎప్పుడైతే మనం ప్రభువు దగ్గర ఒప్పుకొని అందులో నుండి మనం బయటకు వస్తాం, దాన్ని జయించడానికి మనకు ఆయన శక్తిని ఇస్తాడు, మళ్ళీ పడిపోనివ్వడు. కానీ ఎందుకు పడిపోతున్నాం మనము అంటే మనం ఆయన చేయి పట్టుకుని లేము, ఆయన చేయి వదిలేస్తాం. ఎందుకంటే మనకి ధైర్యం, నేను ఎన్నిసార్లు పడిపోయినా ఆయన నన్ను తిరిగి లేవలేదు. కరెక్టే, లేవగలుగుతాడు, కరెక్టే. ఇలా మనం రాకపోతే, ఎందుకంటే దినములు చెడ్డవి, సమయం తక్కువగా ఉంది, సమయం మనం సద్వినియోగపరచుకోవాలి కదా. మన ఆత్మీయ జీవితంలో దినదినము మనం ఎదగడానికి మన సమయం సద్వినియోగపరచుకోవాల్సింది పోయి, దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని, ఆయన ప్రేమను, ఆయన కృపను, ఆయన దయని మనం ఏం చేస్తున్నాం? దుర్వినియోగపరిచేస్తాం. అందుకే ఎన్ని సంవత్సరాలైనా మనం అదే మాట, ఒకటే విషయం మనం 10 సార్లు నన్ను దీంట్లోంచి నేను బయటకు రాలేకపోతే దీంట్లోంచి బయటకు రాలి. ఎందుకు చెప్తున్నాం మనం? నాకు పొద్దున్నది ధ్యానిస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. నాకు ప్రభా, అస్సలు నువ్వు ఎంత కృప కలిగిన వాడవా, మా మీద ఇంత దయ చూపిస్తున్నావా, మేము ఎక్కడ పడిపోయామో అక్కడ నుండి మమ్మల్ని లేవనెత్తి ఆ పాప విషయంలో మేము విజయం పొందడానికి నువ్వు మా చేయి పట్టుకుని నడిపిస్తున్నావు. కానీ మేము మళ్ళీ పడిపోతున్నామే అంటే నాకు అనిపించింది, నేను రుచి చూడలేదు ప్రభా. పాట పాడేసుకున్నాను, రుచి చూచి ఎరుగుతుంది. దావీదు కీర్తనలో రాశాడు, సియను గీతల్లో పాట ఉంది కాబట్టి ఆ పాట పాడేసుకున్నాను. నిజంగా నేను రుచి చూస్తే నీ కొరకు ఏదైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాం కదా ప్రభా. ఇప్పుడు నేను ఈ పాపం చేసినందువల్ల నువ్వు ఎంత బాధపడ్డావే, నా కోసం నువ్వు మళ్ళీ కిందకి దిగొస్తున్నావే, వద్దు ప్రభా నేను చేయను అనిపించట్లేదే మనకి. మనం పాపం చేసి మనం పడిపోయినప్పుడల్లా ఆయన దగ్గరికి వచ్చి అడిగినప్పుడల్లా ప్రభు పరలోకం నుండి తన సింహాసనం దిగి వచ్చి శిష్యుల పాదాలు కడిగినట్టు మన పాదాలు కడుగుతున్నాడు. ఎన్నిసార్లు మనం కడిగించుకుంటున్నాం? ఒక్కసారైనా మనకు అనిపిస్తుందా అయ్యో ప్రభు ఎందుకు నేను ఇలా చేస్తున్నాను? అందుకు పేతురు మనల్ని ఛాలెంజ్ చేస్తున్నాను. నిజంగా మీరు ప్రభు దయాళుడని రుచి చూస్తుంటే మీరు క్రొత్తగా పుట్టిన జన్మించిన శిశువుని పోలినట్టు ఉంటుంది మీ ఆత్మీయ జీవితం. అంత నిర్మలంగా, అంత నిష్కల్మషంగా. అందుకని దూషణ మాటలు, సమస్తమైన అసూయ, కపటం ఇవన్నీ మానేసి ఇంకా అన్నట్టు మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయకు ప్రభువునందుకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎప్పుడైతే మనం ఆ పాలన అపేక్షిస్తామో, ఎప్పుడైతే ఆయన దయాళుడని మనం రుచి చూస్తామో, ఆ రుచి చూసిన ఆ దయాళుత్వము మనము ఎదుటివారి విషయంలో మనం చూపించగలుగుతాము. నేను ఈ మాట ఎన్నోసార్లు చెప్పాను. నాకైతే నా విషయంలోనైతే నేను పాపం చేసినప్పుడు ప్రభు నన్ను క్షమించాలి, తిరిగి సమకూర్చేయాలి. కానీ తోటి విశ్వాసుల విషయంలోకి వచ్చేసరికి వాళ్ళు పడిపోయినప్పుడు మనం ఏంటంటాము? శిష్యులు అంటేగా ప్రభు వీడు పాపం చేశాడా, వీళ్ళ అమ్మ నాన్న పాపం చేశాడా? మనొక సిస్టర్ నాతో పంచుకుంటూ ఫోన్లో చెప్తున్నారు. ఎవరో ఒక సిస్టర్ వచ్చి ప్రేయర్ గ్రూప్ ఉంటేను, అక్క ప్రార్థన చేయండి, మా అబ్బాయికి ర్యాషెస్ అవి వచ్చేసాయి, ఎలర్జీ వచ్చింది, ప్రార్థన చేయండి అంటే ఒక ఆత్మీయురాలైన సిస్టర్, సేవకురాలు, ఆవిడ ప్రార్థన చేస్తుందంటే ప్రభా వీళ్ళ ఆ పిల్లడి తల్లి కానీ తండ్రి కానీ ఏదో పాపం చేసి ఉంటారు, అందుకే పిల్లడికి రోగం వచ్చింది కాబట్టి వాళ్ళని క్షమించి ఈ పిల్లడిని స్వస్థపరచు. దేవుడు అక్కడ చెప్పలేదే. ప్రభు అన్నాడు వాడి తండ్రి కానీ వాడి తల్లి కానీ పాపం చేయలేదు, దేవుని మహిమ కొరకు వీడికి ఈ రోగం వచ్చిందని అంటే వీళ్ళ ప్రార్థనలు ఇలా ఉన్నాయి. అంటే ఏంటి? ఒకవేళ నేను పాపం చేస్తే నేను చూసుకోకుండా పడిపోయాను కాబట్టి దేవుడు నన్ను క్షమించాలి, రక్తంతో కడిగి పరిశుద్ధపరచాలి, నేను ఎన్నిసార్లు ఆయన దగ్గర క్షమించమని అడిగితే క్షమించాలి. కానీ తోటి సహోదరుల విషయంలోకి వచ్చేసరికి మనం వాళ్ళని ఖండించే వారంగా ఉంటాం, దోషారోపణ చేసేవారంగా ఉంటాం. ఈ దోషారోపణ చేయడం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే ప్రభువు యొక్క దయాళుత్వాన్ని నేను రుచి చూసి నేను ఎరిగి ఉండలేదు, ఆ స్వభావం నాలో లేకపోవడం. ఎందుకంటే అది ఆత్మ ఫలం, అది మనం కలిగి ఉండాలి. ఆ దయాళుత్వం అనేది ప్రభువు నా వైపు ఎలాగైతే చూస్తున్నాడో, ప్రభువు నా పక్షంగా ఎలా దయ కలిగి ఉన్నాడో, నేను కూడా
ఎదుటి వారికి దాని రుచి మనం చూపించాలి. ఇంకా మనం ఎక్కడ శిష్యత్వం అంటే అసలు క్రైస్తవులం ఎక్కడ? పేతురు అన్నట్టు ఎక్కడున్నాం మనం? ఇంత స్వార్థం, ఆత్మీయ జీవితంలో స్వార్థం, లోకానుసారంగా స్వార్థం. ఎంతసేపు ప్రభు నేను అడిగినవన్నీ ఇచ్చారు. ప్రభు నేను ఎలా ఉన్నా ప్రభు నన్ను ప్రేమించాలి, కానీ ఇతరుల దగ్గరికి వచ్చేసరికి మటుకు నేను వాళ్ళని వేలెత్తి చూపిస్తున్నాను. వాళ్ళ అన్యులవని, దేవుడు నమ్ముకున్న వాళ్ళవని, మన తోటి సహోదరులవని, మన దగ్గర ఉన్న వాళ్ళవని, దూరంగా ఉన్నవాళ్ళవని. అందుకే ప్రభు అడిగిన ప్రభు దీనికి ఏంటి వ్యతిరేకం? దయాళత్వము దీనికి వ్యతిరేకం ఏం చేస్తున్నాం మేము అంటే ప్రభు స్పష్టంగా మాట్లాడాడు. దోషారోపణ, ఖండించడం, పడిపోయిన వారి విషయంలో మనము ఆరోపణ చేయడం. దేవుని దగ్గరికి వచ్చి ఎలా ప్రార్థన చేస్తాము? ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం ఎలా చేస్తామంటే వాళ్ళు అలా అయిపోయారు ప్రభా, నేను ఎంతో ఎరిగి ఉన్నారు ప్రభా, అయినా పడిపోయారు ప్రభా. తండ్రి దగ్గర ప్రభు అయితే విజ్ఞాపన చేయడం, తండ్రి మీరేం చేస్తున్నారో మీకు తెలియదు కాబట్టి దాన్ని క్షమించు. ఇది దయ. ఇది మనం కలిగి ఉన్నామా లేదా? అది ఎవరి వ్యక్తిగత పరీక్ష, ఎవరికి వాళ్ళకి తెలుసు. కాబట్టి ప్రభు కోరుకుంటున్నది ఏంటి? ఆయన స్వరూపంలోనికి మనము రావాలి అంటే ఆయనకున్న ఈ లక్షణాన్ని మనం కలిగి ఉండాల్సిందే. లేకపోతే మనదంతా పరిసయ్యేది. దేవుని నీతి ఏమంటుంది? ఎదుటివాడు పడిపోయినప్పుడు నువ్వు తిరిగి లేవనెత్తు, నీకు వీలైనంత వరకు నువ్వు వాడి కొరకు సహాయం చేయి. నా స్వాధీనంలో ఉన్నంత వరకు, మన ఆధీనంలో ఉన్నంత వరకు మనం ట్రై చేయాలి. ఇంకా అవ్వలేదు వదిలి దేవుని కోసం, దేవుని దగ్గర ప్రార్థించాలి వాళ్ళ కోసం. ప్రభు అలాగే చేస్తున్నాడు. మనకి చెప్తాడు, మనం వినట్లేదు, మనం వదిలేస్తాడు. కానీ దూరం నుంచి గమనిస్తూ ఉంటాడు, తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. అంజూరపు చెట్టు 3 సంవత్సరాలు ఫలించకపోయినా తోట మళ్ళీ ఏమన్నాడు? ఇంకొక ఛాన్స్ ఇవ్వు ప్రభు, ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి తండ్రి. మనం ఎవరి గురించి అడుగుతున్నాం అసలు లేదా? ప్రభు ఇంకొక ఛాన్స్ ఇవ్వు. మన గురించి అయితే మనం ఎన్నిసార్లు అడుగుతాం? ఒక్క ఛాన్స్ అండి, ఇప్పుడు 100 ఛాన్స్లో 1000 ఛాన్స్లో ఇచ్చుంటారు. పక్క వాళ్ళ గురించి అడగాలని మనకి ఎంత కష్టం వచ్చేస్తుందో అప్పటికి. అందుకనే దేవుడు అన్నాడు, తామే నీతిమంతులు అని అనుకునేవారు ఎవరు? పరిసయ్యులు. ఎందుకు? పక్క వాళ్ళ గురించి మనం దేవుని దగ్గర అడగడానికి వచ్చేసరికి మనకేమనిపిస్తుంది? నేను ఎంతో నీతిమంతురాలు, అదే నేనైతేనా? అయిపోయి అంతే. ఆ ప్రార్థన ప్రభు వింటాడా? ఈ రూఫ్ కూడా దాటాడు. అందుకు మనం ఎలా ఉన్నాము? మనల్ని మనమే నీతిమంతులు అనుకుంటున్నాము. ఆ పడిపోయిన స్థితిలోని మళ్ళీ దేవుడు క్షమిస్తున్నాడు కదా అని పడిపోతూనే ఉన్నామా? అసలు అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళని చూసినప్పుడు మనకి ఏమనిపిస్తున్నది? ఇది ముఖ్యం. ప్రభువు నన్ను చూసినప్పుడు ప్రభు కనిపించినట్టు నిజంగా నాకు అనిపిస్తున్నాడా? అనిపిస్తే నేను ఆ మార్గంలో ఉన్నట్టు. నాకు అనిపించట్లేదు అంటే నేను ఎక్కడో ఒక అడుగు పక్కకు వేసేసాను. ఇది మనల్ని మనం పరీక్షించుకోవాల్సింది. ఒకవేళ నేను అలా లేకపోయినా నేను అలా ఉన్నాను అని మనల్ని మనం మోసపుచ్చుకుంటే దానికి ప్రభు కూడా ఏమి చేయలేదు, దేవుడు కూడా ఏమి చేయలేదు. మనం ఆయన దగ్గరకు వచ్చి యథార్థంగా ఒప్పుకుంటే కదా దాని నుండి మన దేవుడు మనల్ని విడిపిస్తాడు. కాబట్టి అది మనం ఎవరిని వాళ్ళను మన వ్యక్తిగతంగా మనం పరీక్షించుకోవాలి. ఆ అనుభవంలో పేతురు చెప్పినట్టు ఈ అనుభవంలో మనం ఉండాలనేది నా ఆశ. నీ దయాళత్వాన్ని ప్రభు మేము ఎలా రుచి చూస్తున్నామో ఎదుటివారికి మేము దాన్ని రుచి చూపించే అనుభవంలో మేము ఉంటాం. ఎదుటివారి గురించి నువ్వు ఎలా అనుకుంటావో పడిపోయిన వారి గురించి మేము అలా అనుకోవాలి. రెండు మేము పడిపోయాం, నువ్వు మమ్మల్ని తిరిగి లేపుతున్నావు కదా అని సారిసారికి పడిపోయే అనుభవంలో మేము ఉండకూడదు. దాన్ని జయించే అనుభవంలో ఉండాలి. ఇది దేవుడి మన దగ్గర నుండి